Hello guys, here is the review of Narivetta, Telugu dubbed Malayalam crime investigation movie directed by Anuraj Manohar. Tovino Thomas అయితే మెయిన్ రోల్ నటించారు. సోనీలు ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీడియోలో ఈ నరివెట్ట మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. మలయాళం మూవీస్ కి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేక స్పెషాలిటీ అయితే ఉంటుంది. చాలా మంది ఇంప్రెస్ అవుతున్నారు. అటువంటి మూవీస్ అయితే మలయాళం ఇండస్ట్రీ నుండి తెలుగులో 70 వస్తున్నాయి అనమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ నరివెట్ట మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, నాకైతే నచ్చలేదు. ఎప్పుడు కూడా ఒక వాస్తవ సంఘటనలు ఏదైతే నిజంగా జరుగుంటాయో వాటి నుండి ఇన్స్పైర్ అయ్యి మూవీ తీస్తే ఆ స్క్రీన్ ప్లే అనేది చూసే ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండే విధంగా జాగ్రత్త పడాలి. లేకపోతే అది ఖచ్చితంగా డాక్యుమెంటరీ లాగా ఫీల్ అయ్యి చాలా లాగ్ అనిపిస్తుంది. ఏదో ఒక సీరియల్ చూసిన ఆ ఫీలింగ్ అయితే, ఆ భావన అయితే కలుగుతుంది. ఈ మూవీలో డైరెక్టర్ అదే తప్పు చేశాడు. ఎక్కడా కూడా ఫుల్ అయితే లాగ్ అనిపిస్తుంది మూవీ చూసినంత సేపు కూడా. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, వర్గీస్ పీటర్ అదే టొవినో థామస్ ఒక గవర్నమెంట్ జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటాడు. ఎక్కడ చిన్న చిన్న అవకాశాలు వస్తుంటాయి కానీ అవన్నీ వదులుకుంటాడు. తనకు ఒక లవర్ ఉంటుందన్నమాట. అదే సోఫియా అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరు కూడా చాలా డీప్ గా లవ్ లో ఉంటారు. కానీ ఉద్యోగం ఉంటేనే సోఫియాని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది. సోఫియా తండ్రి హీరోకి ఒక కండిషన్ అయితే పెడతాడు. దాంతో ఇష్టం లేకపోయినా కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లో అయితే జాయిన్ అవుతాడు. కట్ చేస్తే వయానాడ్ అనే ప్రాంతంలో అడవుల్లో గిరిజనులు ఇళ్ల కోసం అయితే ఆందోళన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. అక్కడ బందోబస్తుకు హీరో వర్గీస్ అయితే వెళ్లాల్సి వస్తుంది అనమాట. మరి వయానాడ్కి వెళ్లిన హీరోకి ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే అనమాట. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, ముందుగా చెప్పా కదా, డాక్యుమెంటరీ ఫీల్ అయితే కలగజేస్తుంది. ఒక సీరియల్ చూస్తున్నాం అనే భావన అయితే కలుగుతుంది. మూవీ స్టార్టింగే వర్గీస్ కోసం, హీరో కోసం అయితే పోలీసులు గాలిస్తూ ఉంటారు. అక్కడైతే మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత హీరో ఫ్లాష్ బ్యాక్ అయితే తీసుకెళ్లారు డైరెక్టర్ అయితే. దాని తర్వాత అక్కడైతే ఆ ఫ్లాష్ బ్యాక్ లో వర్గీస్ హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ తీసుకొచ్చి చాలా లవ్ ట్రాక్ అయితే మరీ ఘోరంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే హీరో కానిస్టేబుల్ గా ఆ జాబ్ లో అయితే చేరతాడు, అప్పుడుండే కాస్త స్టోరీ అయితే ఏదో ఒక రూట్ లో వచ్చింది అనిపిస్తుంది. అక్కడ బషీర్ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటారు అనమాట. తనతో ఒక బాండింగ్ అయితే బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు డైరెక్టర్. అది కూడా ఏదో నార్మల్ గా అనిపిస్తుంది, అది అవసరం లేదనిపిస్తుంది. ఎప్పుడైతే వర్గీస్ వయానాడ్ లో గిరిజనులు ఆందోళన చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్తారు. అప్పుడే అసలు స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పటికే మూవీ అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, అక్కడ గిరిజనులు ఏదైతే ఆందోళన చేస్తున్నారో అక్కడ పోలీస్ క్యాంపు, అక్కడ పాలిటిక్స్ జరగడము, ఇవన్నీ ఆ సీన్స్ అన్ని కూడా అక్కడ జరిగే రాజకీయాలు చూసే ఆడియన్స్ ని కొద్దిగా గ్రిప్పింగ్ అనిపిస్తాయి. చివరి 30 నిమిషాలు మెయిన్ అనమాట. అక్కడ వచ్చే యాక్షన్ సీన్స్ కావచ్చు, ఆ ట్విస్ట్లు, హీరో కనిపించకపోవడము, దాన్ని పోలీసులందరూ వెతకడము, ఆ తర్వాత ఇటు గిరిజనులు ఏదైతే ఆందోళన చేస్తున్నారో ఆ ఆందోళనని అణిచివేయడానికి అధికారులు తీసుకునే నిర్ణయాలు, చిన్న స్థాయి ఉద్యోగస్తుల్ని ఏ విధంగా పెద్ద నాయకులు, పెద్ద ఉద్యోగస్తులు ఏ విధంగా హైయర్ అథారిటీస్ ఏ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు, వాళ్ళని ఏ విధంగా బలిపశువులను చేస్తారు అన్న విషయాన్ని ఆ క్లైమాక్స్ లో ఏదైతే చూపించారో అది చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక క్యారెక్టరేషన్ పరంగా వర్గీస్ క్యారెక్టర్ లో టొవినో థామస్ చాలా సింపుల్ గా అయితే యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ క్యారెక్టర్ పెద్ద డిజైన్ ఉండదు, పెద్దగా ట్విస్ట్లు ఏమి ఉండవు అనమాట. మ్యూజిక్ పరంగా మూవీ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగా అందించారనిపించింది. డైరెక్టర్ అనురాజ్ మనోహర్ అయితే ఒక మంచి పాయింట్ అయితే తీసుకున్నాడు, కానీ సమర్థులైన అంటే తనకి తగిన యాక్టర్స్ ని ఎంచుకోవడంలో విఫలమయ్యాడు. దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా వరకు విఫలమయ్యాడని అనిపించింది. మెయిన్ మూవీ పాయింట్ వచ్చేసి, గిరిజనులు వాళ్ళ ఇళ్ల కోసము ఒక ఆందోళన చేపడుతుంటారు. కానీ దాని వెనకాల ఏదైతే ఆ రీజన్స్ ఉన్నాయో, ఆ పోరాటం వెనకాల ఒక బలమైన ఎమోషన్స్ ఉన్నాయో, వాటిని సరిగ్గా డిజైన్ చేయలేకపోయాడు. అది పెద్ద మైనస్ అనిపించింది. ఇక ఫ్యామిలీతో కలిసి మూవీ చూడొచ్చా అంటే, ఎలాంటి అభ్యంతరకరమైన బోల్డ్ సీన్స్, బోల్డ్ కంటెంట్, మసాలా సీన్స్ ఏముండవు అనమాట. అసభ్య పదజ డైలాగ్స్ ఉండవు. కానీ చూసినంత మాత్రాన ఇందులో ఎంటర్టైన్ చేసే అంశాలు కూడా లేవు. మీ ఇష్టం అది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. మీరు ఆల్రెడీ ఈ నరివెట్ట మూవీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.